Non-profit, educational or personal use tips the balance in favor. ఆదిపురుష్ మూవీలో మన ప్రభాస్ కి 10 తలకాయలు ఉండబోతున్నాయి. కేజీఎఫ్ మూవీలో రాకీ చనిపోలేదు, చనిపోయినట్టు నటించిండు అంటే చాలా మంది నమ్మట్లేదు అనమాట. నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు. హలో ఫ్రెండ్స్, త్రిబుల్ మూవీ కన్నా, పుష్ప మూవీ కన్నా కార్తికేయ 2 మూవీ ఏదైతే ఉందో అది గ్రేట్ అనమాట. ఏంటి మమ్మీ ఎవడు? కేజీఎఫ్ సినిమా ఏదైతే ఉందో అది ఛత్రపతి మూవీ నుండి కాపీ కొట్టారు. నమ్మరా, నేను ఈ రోజు మీకు నిరూపిస్తాను అన్నమాట. మీ నోటితో చెప్పి కేజీఎఫ్ సినిమా తిరిగేది దేని చుట్టూ? మదర్ సెంటిమెంట్ చుట్టూ. తన అమ్మకి తన మాటిచ్చాడు, శ్రీమంతుడు అవుతాడని. మరి ఛత్రపతి సినిమాలో కూడా చిన్నప్పుడే తన అమ్మకి మాటిస్తాను అనమాట. నేను చాలా గొప్ప అవుతానమ్మా, నేను చాలా బాగా చూసుకుంటానమ్మా అన్నాయి. అండ్ ఇది మ్యాచ్ అయిందా లేదా? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. సౌందర్య ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ అనమాట. తను చనిపోయిన తర్వాత చాలా అంటే చాలా విమర్శలు వచ్చాయి. సౌందర్య గారు చంద్రముఖి కన్నడ మూవీలో నటించిన ఫ్రెండ్స్. ఆ చంద్రముఖి యాక్టింగ్ మీద సౌందర్య గారు జీవించబడతారు అనమాట. ఆ తర్వాత చంద్రముఖి ఆత్మగా వచ్చే తను చంపేసింది అనేటటువంటి వార్తలు కూడా 100% వచ్చాయి అనమాట. అండ్ రజనీకాంత్ కూడా చంద్రముఖి యొక్క ఆత్మను తట్టుకోలేక హిమాలయాల దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులతో ఆ యొక్క పూజలు చేపించుకున్నారు. హిమాలయాల దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులతో ఆ యొక్క పూజలు చేపించుకున్నారు. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. ఈ దారం నీ చేతికున్నంత వరకు ఎవరిని కొట్టకూడదు. సారీ, కరెక్టే, మర్చిపోయాను. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాం.